భైరవి గురించి తెలుసుకోవడానికి వెళ్ళావుగా, ఏం తెలుసుకున్నావు? తన గురించి నేనేం చెప్పానో అదే నిజమైంది బావా. తను గుడిలోకి ఎలా వెళ్ళిందో తనకే తెలీదని చెప్పింది. భైరవి చెప్పింది నిజమని నేను నమ్ముతున్నాను. తప్పు చేసిన వాళ్ళు ఎవ్వరూ మేము తప్పు చేశాము అని ఒప్పుకోరు. తప్పించుకోవడానికి ఎన్ని అబద్ధాలైనా చెబుతారు. నిన్ను నమ్మించడానికి ఏదో కట్టుకథ చెప్పింది. అది నిజమని నువ్వు నమ్మేసి భైరవిది ఏం తప్పులేదని నన్ను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నావు. నేను నమ్మించాల్సిన అవసరం నాకే ఉంది బావా. ఆ భైరవి నీకన్నా నాకేం ఎక్కువ కాదుగా. కాకపోవచ్చు, కాని నీ ప్రాణాలు కాపాడిందన్న కృతజ్ఞత చూపించడం కోసం నువ్వు ఆ అమ్మాయిని కాపాడ్డానికి ప్రయత్నిస్తున్నావు, అవునా? ఆ అమ్మాయి మీద నాకు కృతజ్ఞత ఉందన్నది నిజమే, కానీ దాన్ని చూపించడం కోసం నా కర్తవ్యాన్ని మర్చిపోయి నిన్ను మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు బావా. ఎవరికోసమో నీకు అబద్ధాలు చెప్పి నిన్ను మోసం చేస్తానని ఎలా అనుకున్నావు బావా? నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా? తనకి ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలుసుకుంటానని భైరవి చెప్పింది. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఎవరో ఉన్నారట. వాళ్ళనడిగి నిజం తెలుసుకుంటానని చెప్పింది. ఒక మనిషి మనతో అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా అని చెప్పేవాళ్ళని జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమైపోతుంది. భైరవి చెప్పింది అబద్ధం కాదు అని నాకు అర్థమైంది బావా. సరే, కొంతవరకు తెలుసుకున్నాం. మిగతా విషయాలు కూడా త్వరగా తెలుసుకో. నువ్వు అదే పని మీదుండు. అమ్మాయిలు డిఫరెంట్ అంటారు గాని భైరవి లాంటి అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు. ఆ నేచర్ ఇస్ డిఫరెంట్. షీఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అందుకే నేను భైరవిని మర్చిపోలేకపోతున్నాను. భైరవి ఫోన్ చేస్తుందా? ఆఫీస్లో పిఎన్ చూసినా భైరవిలాగే అనిపిస్తుంది, ఇంట్లో పని మనిషిని చూసినా భైరవిలాగే అనిపిస్తుంది. ఆఖరికి ఫోన్ రింగ్ అయినా కూడా భైరవి చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది. భ్రమపడ్డం సాధ్యమే గాని ఇన్ని రకాల భ్రమలుంటాయని నాకు తెలీదు. ఫోన్ రింగ్ అవుతుంటే తీసి మాట్లాడకుండా అలా చూస్తూ కూర్చుంటావేంటయ్యా? పక్కన వాళ్ళకు కూడా ఫోన్ రింగ్ అయినట్టు వినిపిస్తుందంటే నాది భ్రమ కాదన్నమాట. పాపం ఎవరు చేశారో ఏంటో, మాట్లాడు. సరే, ఇదిగో కాఫీ తీసుకో. థ్యాంక్స్. ఈ ఇంట్లో అన్ని పనులు నేనే చెయ్యాల్సి వస్తుంది. చివరికి ఎవరికి ఫోన్ వచ్చినా మాట్లాడమని కూడా నేనే చెప్పాల్సి వస్తుంది. ఎత్తి మాట్లాడవయ్యా. ఓకే, మాట్లాడతాను. మాట్లాడు. మీరు వెళ్ళండి. ఏంటో హలో, నేను భైరవిని.
నాగవరం నుంచి. భైరవి గారా? మ్మ్, భైరవినే మాట్లాడుతున్నాను. భైరవి గారు కదా? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. నేను వింటుంది ప్రేమ కాదు, నిజమే. భైరవి నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడుతుంది. ఎస్. చెప్పండి భైరవి గారు. మీరు నాకు ఫోన్ చేయడం చాలా 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 హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. చెప్పండి, ఎలా ఉన్నారు? మీ నాన్నగారు ఎలా ఉన్నారు? బామ్మగారు, వదిన గారు, చిన్న బాబు, మీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఊళ్ళో వాళ్ళు, పక్కనున్న వాళ్ళు అందరూ బాగున్నారు. ఎట్టకారం బాగా ఎక్కువే. అమ్మాయిలకి ఆ మాత్రం ఉండాలే. థ్యాంక్స్ అండి. ఇంతకీ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను వచ్చేటప్పుడు మీతో మాట్లాడాలని చాలా ట్రై చేశానండి, కానీ మీరు నాకు చెప్పే ఛాన్స్ ఇవ్వలేదు. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మీ గురించి ఆలోచిస్తున్నాను. మీకు నా మీద ఉన్న కోపం తగ్గి మీరే నాకు ఫోన్ చేసినందుకు చాలా చూడు, నువ్వు చెప్పే కామెంటరీ వినడానికి నేను ఫోన్ చేయలేదు. నేను అడిగిన దానికి జవాబు చెప్పమని అడగడానికి కాల్ చేశాను. భలేవారే మీరు. నాకు ఫోన్ చేయడమే గొప్ప విషయం. మీరేం అడిగినా చెప్తాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు నాకేదో చెప్పాలి అన్నావు. ఏంటది? అదేనండి, జాతరలో మీకేం జరిగిందో మీ నాన్నకి చెప్పాలని ట్రై చేస్తే ఆయన వినలేదు. మీకు చెప్దామంటే మీరు వినలేదు. సరే, ఇప్పుడు అడుగుతున్నాను, ఆ రోజు నాకేం జరిగింది ఇప్పుడు చెప్పు. మీరు అడిగితే ఎందుకు చెప్పనండి? అయినా అప్పుడే మీరు ఒక్క నిమిషం వినుంటే మొత్తం చెప్పేసేవాన్ని. అప్పుడు నాకు వినే మూడ్ లేదు. ఏం చెప్పాలనుకుంటున్నావో ఇప్పుడు చెప్పు, అంతే. ఆ రోజు ఏం జరిగిందంటే అండి, మీరు జాతర మధ్యలో ఇంటికి వచ్చారు కదండి. ఇంటి దగ్గర నుంచి మళ్ళీ జాతర దగ్గరికి వెళ్తుండగా ఎవరో ఆపినట్టుగా సడన్ గా ఆగిపోయారు. భైరవి, ఆవాహయామి ఆవాహయామి. అవునా? అవును. మీకు తెలియకుండానే ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా జాతర దగ్గరికి వెళ్లకుండా మరోవైపు వెళ్ళడం చూసి నేను మిమ్మల్ని ఫాలో అయ్యాను. ఏం చేస్తున్నావు భైరవిని? ఎక్కడ తీసుకెళ్తున్నావు? నీకు సంబంధం లేని వ్యవహారం. నా దారికి అడ్డు రాకు, అర్థమైందా? వెళ్ళిపో. అదండి ఆ రోజు జరిగింది. మిమ్మల్ని గుళ్ళోకి తీసుకెళ్లడం చూశాను. అది మీకు చెప్దామనే ఆ రోజు నుంచి. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలు, థ్యాంక్స్. ఈ ఆడవాళ్ళతో వచ్చిన ప్రాబ్లమే ఇది. వాళ్ళు చెప్పింది వినాలి తప్ప మనం చెప్పిందే వినరు. వాళ్ళు అడిగిన దానికి మనం జవాబు చెప్పాలి తప్ప మనం అడిగిందే. అమ్మాయిలందరూ ఇలాగే ఉంటారా? అరే భైరవి, క్యా హువా రే? ఆ రోజు ఏం జరిగిందో అని నేను చెప్పాను కదా,
అది ఇది జరిగిందంతా. నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదా. చూడు ఇప్పుడేమంటావు? అరే భైరవి, ఏంటమ్మా ముగ్గురు అదోలా ఉన్నారు? ఏం లేదు మావయ్య. మీ కంగారు చూస్తుంటేనే అర్థమవుతుందమ్మా మీరు ఏదేదోలా ఉన్నారని. ఆ, మావయ్య ఏమ్మా భైరవి, నీకే కష్టం వచ్చినా ఈ మేనమా ఉన్నాడని నీకు ఇంతకు ముందే చెప్పానా? అదేంటో చెప్పమ్మా. అదే మావయ్య, ఆ రోజు గుళ్ళోకి నా అంతటా నేను వెళ్ళలేదు. అక్కడేదో జరిగింది. నేను చూస్తుండగానే అలా జరిగింది మావయ్య. నేను డౌట్ పడుతూనే ఉన్నాను. నా డౌట్ ఇప్పుడు క్లారిఫై అయింది. ఆ రోజు ఆ మంత్రగాడు నన్ను గుళ్ళోకి పంపించడానికి ట్రై చేశాడంట. కొంపదీసి గురువు విషయం తెలిసిపోయిందా ఏంటి? యాక్చువల్గా నేను ఈ మంత్రాలు, తంత్రాలు, తాయెత్తులు, మహిమలు ఇవన్నీ నమ్మను. ఆ విషయం మీకు తెలుసు, ఇంట్లో వాళ్ళందరికీ కూడా తెలుసు. అవునమ్మా. కానీ నాకు తెలియకుండానే ఆ రోజు ఇలా జరిగింది అంటే ఏదో సంథింగ్స్ హ్యాపెండ్ అని నాకిప్పుడు 100% కన్ఫర్మ్ అయింది. మావయ్య, నాకొక విషయం తెలియాలి. ఏంటమ్మా? ఈ ఊళ్ళో బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? బ్లాక్ మ్యాజిక్కా అంటే ఏంటమ్మా? మంత్రశక్తులతో ఎదుటి వాళ్ళని వశపరుచుకుని పూజలవి చేసే మంత్రగాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మో, మంత్రగాళ్ళ? అమ్మో, మంత్రగాళ్ళంటే నాకు భయం అమ్మా. నేనే ఇదంతా చేశానని తెలియలేదు కదా. మావయ్య చెప్పండి, ఉన్నారా? అట్లాంటి వాళ్ళ గురించి నాకు ఎలా తెలుస్తుందమ్మా? ఓం నమ శివాయ అనుకుని నిద్ర లేవడం, దేవుడికి దండం పెట్టుకుని బయటికి వెళ్ళడం, మీ నాన్న చెప్పిన పని తూచా తప్పకుండా చేయడం, మీ బామ్మ చెప్పినట్టు ఆ పుట్టలో కొంచెం పాలు పోయడం, సాయంత్రం అవగానే హరహర మహాదేవ అనుకుని కొంచెం తినేసి నిద్రపోవడం. ఇంత తప్ప నాకు ఇంకేమీ తెలియదమ్మా. అయినా పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఓం నమ శివాయ అంటూ ఆ పరమేశ్వరునే నమ్ముకున్న నాకు అట్లాంటి వాళ్ళ గురించి ఎలా తెలుస్తుందమ్మా? మీ పిచ్చి గాని అట్లాంటి వాళ్ళ గురించి ఎవరు నమ్ముతారమ్మా? అవన్నీ కరెక్ట్ కాదమ్మా. మీకు నాకు నమ్మకం లేకపోవచ్చు మావయ్య. దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని నమ్మేవాళ్ళు కూడా తప్పకుండా ఉంటారు. ఉంటారా? వాళ్ళనెవరినైనా అడిగితే వాడి గురించి తెలుస్తుంది. భైరవ్ వాలకం చూస్తుంటే గురువును పట్టుకునేలా ఉందే. మావయ్య, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కనుక్కోండి. నేను కనుక్కోకుంటే తనే తెలుసుకోవడానికి ప్రయత్నించేలా ఉంది. ఆ అవకాశం తనకి ఇవ్వకూడదు. నీకోసం తప్పకుండా కనుక్కుంటానమ్మా. థ్యాంక్ యూ మావయ్య. పదండి. ఆ మంత్రగాళ్ళంటే నాకేమో భయం, నువ్వేమో వాళ్ళ గురించి కనుక్కోమంటున్నావు. అమ్మ భైరవి, ఇదేదో నా కొంప ముంచేలా ఉంది. ఈ విషయం వెంటనే వెళ్ళి గురువుగారికి చెప్పాలి. గురుగారు, గురుగారు తెచ్చావా? నీకోసం ఎదురు చూస్తున్నాను. తెచ్చావా? ఏంటి తెచ్చేది? అదే వెంట్రుకలు. అక్కడ కొంపలంటుకుపోతుంటే ఇంకా మీరు వెంట్రుకలు, బొత్సు, బొషానం అంటారేంటి గురువుగారు? గురువుగారు, నా పని అయిపోయింది. నా పని అయిపోయింది, నాతో పాటు మీ పని అయిపోయింది. ఏమైందిరా? చెప్పడానికి ఏమీ లేదు గురువా. మీ వరకు వచ్చిందనుకో మీ పాటికి మీరు పారిపోతారు. కానీ నాకు ఆ అవకాశం రాదే. మా బావ ఈ ఊరి ప్రెసిడెంట్. తప్పు చేశానని తెలిస్తే నలుగురిలో నిలబెట్టి అడ్డంగా నరికేస్తాడు. ఏమైందిరా? ఏమవడం ఏంటి గురుగారు? ఈ టెన్షన్ నేను తట్టుకోలేను. మిమ్మల్ని నమ్ముకున్నందుకు నేను అడ్డంగా మునిగిపోయాను. మీ వల్లే, అంతా మీ వల్లే. అసలు ఏమైందిరా? ఏమైందో చెప్పకుండా నీ వల్లే నటావెట్రా? నేను నీలాగా మామూలు మనిషిని కాదురా. అసలు నిజం చెప్పు. అది నా మేనకోడలికి మీ గురించి తెలిసిపోయింది గురుగారు.
నా గురించి తెలియని వెంట్రా ఏం తెలిసింది? తన్ని గుళ్ళోకి ఎవరు పంపించారో భైరవికి తెలిసిపోయింది గురుగారు. భైరవికి విషయం మొత్తం తెలిసిపోయిందని నాకు ఇక్కడ పైన కింద తడిసిపోతుంటే మీరు అలా తాపిగా నవ్వుకుంటారేంటి గురుగారు? ఎందుకురా హైరానా పడతా? నీ మేనకోడలికి ఎవరో చేశారని తెలిసే తప్ప అది నేనే అని తెలియదు కదరా. చంటి బిడ్డను సంకనేసుకున్నాను గాని చీర తడపలేదులే అని సంబరపడ్డదట మీలాగా ఒక ఆవిడ. ఓయ్, ఆ, ఆ, ఆ. మీరు ఇక్కడ నన్ను "ఏయ్, ఏయ్" అని అరిచినంత మాత్రాన సమస్య తీరిపోదు గురుగారు. వాడెవరో కనుక్కురమ్మని చెప్పి నాకే చెప్పింది గురుగారు. భైరవి చాలా తెలివైందని మీకు ముందే చెప్పాను గురుగారు. అది నన్ను అడిగినట్టే ఊర్లో అందరినీ అడుగుతుంది. ఎవరో ఒకరు మన ఇద్దరి గురించి చెప్పకుండా పోరు. అప్పుడు మన ఇద్దరి పరిస్థితి తలుచుకుంటే అదేదో సినిమాలో నీ పాపం పండెను నేడు అనే పాట ఉంది చూడండి, అది గుర్తొస్తుంది గురుగారు నాకు. కంగారు పడకురా డింబక. అసలు నీ మేనకోడలు నా గురించి తెలుసుకొని నా దగ్గరకు రావడం మంచిదే. మంచిదా? అవునురా, నీ మేనకోడలు నా గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుందంటే చెరువులో చేప వల వేయడానికి ముందే మన చేతికి చిక్కుతుంది. అందుకు మనం సంతోషించాలి. గురుగారు, నువ్వు నీ మేనకోడల్ని నేరుగా నా దగ్గరకే తీసుకురా. కంగారు పడకు నాయనా. చాలా బాగా చెప్పారు గురుగారు. నేను వెంటనే వెళ్ళి భైరవిని తీసుకొస్తాను. వస్తాను గురుగారు. మా 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 అర్జున్, అర్జున్ ఏమైంది? ఎందుకలా అర్జున్? నాగార్జున, ఏమైంది నాన్న? ఏమైంది? ఏమైంది అల్లుడు? ఆ, ఏ చీమో నల్లో కుట్టుంటుంది, అందుకే అరిచుంటాడు. నాన్న, ఏమైంది నాన్న? అమ్మా, నాకు మళ్ళీ అదే కలొచ్చింది. అదే కళ. ఆ కళ్ళు పాము లాంటిది కనిపించింది. పాములు కల్లోకి రావడం అంటే ఏదో మంచి జరుగుతుందేమో అల్లుడు. పాములు కల్లోకి రావటం మంచిది కాదు. ఏదో కీడు జరగబోతోంది అనటానికి అదొక శకునం. అన్నీ తెలిసినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడుకో. నాన్న, నీ చేతికి ఆ కడియం వేసిన దగ్గర నుంచి నీకు ఆ కళలు రావడం మానేశాయి. నువ్వు ఆ నాగవరం వెళ్ళావు. వెళ్ళింది కాకుండా అక్కడ పుట్టమన్ను కూడా నీ వెంట తీసుకొచ్చావు. అందుకే మళ్ళీ నీకు అలాంటి కళలు వస్తున్నాయి. నీకేం జరుగుతుందోనని భయంగా ఉంది నాన్న. అమ్మా, కలలనేవి వీడొక్కడికి కాదు, అందరికీ వస్తాయి. నువ్వు లేనిపోనివన్నీ ఊహించుకొని అనవసరంగా భయపడిపోతున్నావు. అర్జున్కేమీ కాదు. ఏవీ కాకపోతే అలాంటి కళలు ఎందుకు వస్తాయమ్మా? కళలనేవి అందరికీ వస్తాయి కానీ పాములు వచ్చినట్టు ఎవ్వరికీ రావమ్మా.
వస్తున్నాయంటే నాగార్జునకి ప్రాణగండం ఉందని అర్థం. ఏదో జరుగుతుందని నా మనసు కనిపిస్తోందమ్మా. ఏం జరుగుతుందో ఏమో. మా నువ్వు బాధపడకు, నాకేం కాదు. ఏదోటి జరిగే వరకు అలాగే అంటావు నాన్న. జరిగిన తర్వాత నెత్తి నోరు కొట్టుకుని ఏడవడం తప్ప నేను చేయగలిగింది ఏమీ ఉండదు నాగార్జున. అమ్మా, మనకొచ్చిన కలలు ఎలాంటివో, ఎలాంటి కలలు ఎందుకొస్తాయో చెప్పడానికి డ్రీమ్ అనలిస్టులుంటారు. అర్జున్ని ఆ డ్రీమ్ రీడర్ దగ్గరికి పంపిస్తే ఆ కలలు రిపీటెడ్గా ఎందుకొస్తున్నాయో తెలుసుకోవచ్చు. నువ్వేం కంగారు పడకు.